జీవనన్న గారికి, పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న మన పెద్దలు శివసేన గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయిన మన సిద్ధిరన్న గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, తయారన్న గారికి, మాజీ అనిలన్న గారికి, అలాగే కోరుట్ల నరసింహన్న గారికి, గడువు గంగాధర్ గారికి, లలితక్క గారికి, నగేష్ రెడ్డి గారికి, అరికల్ నర్సారెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, డాక్టర్ కవితారెడ్డి గారికి, నారాల రత్నాకర్ గారికి, జావేద్ అక్రమ్ గారికి, అలాగే భక్తోత్సవ నాయుడు, ప్రతి ఒక్కరి నియామాబాద్ నగరంలో ఉన్న నాయకులు, మహిళా సోదరుమణులు, అలాగే చైర్మన్స్, ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మీరు ఏదైతే గట్టిగా చొరవ చూపి నియామాబాద్ నగరంలో ఉన్న ఓటర్స్ను, ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో కానీ మెజార్టీ ఏరియాలో కానీ పోలింగ్ స్టేషన్కు తీసుకొచ్చే విధానంపై మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కృషి వల్ల ఈరోజు నగరంలో 17,000 మెజార్టీ రావడం మీ అందరూ చేసిన కృషిలో భాగమే అని చెప్పి చెప్పక తప్పదు. అలాగే జీవనన్న గారు మనకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చారో పెద్దలు శివసేన రెడ్డి గారు, షబ్బీర్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అనునిత్యం వారు ఫోన్లో మనతో మాట్లాడుతూ